హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గవ్వల రెసిపీని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గవ్వలు అనేటివి. ఈ గవ్వలు చాలా మందికి ఇష్టం ఉంటాయి కదా. వీటిని మనం అచ్చం స్వీట్ షాప్స్లో దొరికే గవ్వలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. మనకి మామూలుగా ఇంట్లో చేసుకున్నప్పుడు ఇవి గవ్వలు అనేటివి పాకం సరిగా రాకపోవడం, అలాగే గట్టిగా రావడం జరుగుతూ ఉంటుంది కదా. అలాంటిది ఏం జరగకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి గవ్వలు అనేటివి. మనకి పాకం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. అలాగే చిటికెడంతా సాల్ట్ని వేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసినా కానీ చిటికెడు సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఈ బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ బొంబాయి రవ్వ మనకి కొంచెం దొడ్డుగా ఉన్నట్లయితే మిక్సీ చేసుకొని వేసుకోవాలి, సన్నగా ఉండాలి మనకి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యినైనా బటర్నైనా వేసుకోవాలి, ఆయిల్ని మాత్రం వేయకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మనం ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకున్నట్లయితే మనకి గవ్వలు అనేటివి గుల్లగా రావడం జరుగుతుంది. ఇందులో మనం నెయ్యిని వేసాం కదా, ఇలా వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకి గవ్వలు అనేటివి గుల్లగా వస్తాయి మనకి. చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా పట్టుకుంటే మనకి ఇలా ముద్దలాగా రావాలి. ఇలా ముద్దలాగా వచ్చినట్లయితే మనకి ఇందులో మనం వేసుకున్న నెయ్యి అయినా బటర్ అయినా పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. అలా రాకపోతే ఇంకాస్త వేసుకొని కలుపుకోవాలి. అలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం పిండి ముద్ద అనేది రెడీ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకూడదు, మనకి మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం లూజ్గానే కలుపుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో రవ్వ వేసుకున్నాం కదా. కొద్దిగా అలా నానబెట్టి పక్కన ఉంచినప్పుడు మనకి రవ్వ అంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం కొంచెం లూజ్గా కలిపినట్లయితే మనకి పిండి అనేది సెమీ సాఫ్ట్గా వచ్చే విధంగా ఉండాలి ఫైనల్గా. ఆ తర్వాత ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అలా పక్కన ఉంచుకోవాలి. 5-10 మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే పిండి చూసారా ఈ విధంగా ఉండాలి. మనం నొక్కితే ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇందులో రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొద్దిగా లూజ్గా కలిపినట్లయితే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా సెమీ సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మళ్ళీ అంత బాగా కలుపుకొని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం బాల్స్ పెద్దగా చేయకూడదు, మనకి గవ్వలు అనేటివి పెద్దగా వచ్చి గోలిచ్చినప్పుడు మనకి ఉడకదు. కాబట్టి ఇలా చిన్నగా చేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం పిండి ఎక్కువగా కలుపుకున్నట్లయితే ఒకేసారి అన్ని చేస్తే మనకి ఆరిపోతాయి. కాబట్టి కొద్దిగా చేసుకుంటూ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇలా డైరెక్ట్గా అలాగే పెడితే మనకి పిండి అంతా ఆరిపోతుంది. కాబట్టి దానిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న ఈ బాల్స్ని ఇప్పుడు మనం గవ్వల్లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మనకి గవ్వల పీట అనేది ఉంటుంది కదా, దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా మనం రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దను ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చూసారు కదా ఈ విధంగా గవ్వ షేప్లో వస్తాయి మనకి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ బొటన వేలుతో మనం ఇలా నొక్కాలి. ఇలా నొక్కినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి గవ్వలు అనేటివి. చూసారు కదా, మనకి ఇక్కడ గవ్వల పీట అనేది లేకపోతే మనకి మనం గోలించినప్పుడు ఉండే స్ట్రెయినర్ ఉంటుంది కదా, దానిని తీసుకొనైనా తీసుకోవచ్చు. లేదా కొత్తది కోంబు మనం వాడంది ఉంటుంది కదా, దానిని తీసుకొనైనా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకునే ఈ గవ్వలన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్ని గవ్వలని చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. చూసారు కదా, అచ్చం గవ్వ షేప్లోనే వచ్చాయి కదండి మనకి. మనం ఇలా గవ్వల పీటతో చేసినట్లయితే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మొత్తం గవ్వలని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం చేసుకున్న ఈ గవ్వలను వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ గవ్వలన్నిటినీ మనం
డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకున్న సైజ్ గవ్వ ఎంత ఉందో దానికంటే కొంచెం ఎక్కువగా లావుగా ఉబ్బుతుంది మనకి ఈ ఆయిల్లో వేయగానే. చూసారు కదా, మనకి కొంచెం లావుగా వస్తాయి గవ్వలు అనేటివి మనం చేసుకున్న సైజు కంటే. మనం ఇందులో సోడా వేయకున్నా కానీ ఈ విధంగా ఉబ్బుతాయి మనకి గవ్వలు అనేటివి. ఇలా ఆయిల్లో మంచిగా కలర్ చేంజ్ అయ్యే అంతవరకు డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఉంచుకోవాలి. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూసారు కదా, చాలా క్రంచీగా వస్తాయండి. మనకి ఇలా అంటే తెలుస్తుంది, మనకి సౌండ్ కూడా వస్తుంది. చూసారు కదా, ఇలా క్రంచీగా వస్తాయి మనకి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన గవ్వలన్నింటినీ కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనం వీటన్నింటినీ కూడా ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి చూసినట్లయితే చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ గవ్వలని పక్కన పెట్టుకుందాం. వీటికి మనం పాకం చేసుకోవాలి కాబట్టి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ బెల్లం మనం 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి ఈ బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకేం డస్ట్ లేదు కాబట్టి నేను ఇలాగే కరిగించుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లాన్ని బాగా కరిగించిన తర్వాత ఇక్కడ మనం పాకం రానివ్వాలి. మనకి బాగా ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు, వెంటనే వస్తుంది. జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. మనకి కొంచెం తీగ పాకం ఉంటుంది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి తీగ పాకం లాగా. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా పట్టుకుంటే మనకి తెలుస్తుంది. ఇలా పట్టుకుంటే చూసారా తీగ ఇలా వస్తుంది కదా, ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గవ్వలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకొని స్టవ్ని అలాగే ఉంచుకోవాలి, ఆఫ్ చేయకూడదు. అలాగే ఉంచుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపించేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి మనం, ఎందుకంటే కింద మనకి బెల్లం అంతా కిందనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా గవ్వలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటుంటే మనకి కొంచెం గట్టిగా అవుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గట్టిగా ఉంటుంది కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీనిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత కూడా మనం అలాగే కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కింద బెల్లం అనేది ఉంటుంది కాబట్టి ఈ గవ్వలకి పట్టే విధంగా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం బెల్లం అంతా గట్టిగా అయినంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఇలా అంతా బాగా కలుపుకొని మనం గట్టిగా అయిన తర్వాత ఆగి ఒక 5-10 మినిట్స్ అలాగే పక్కన ఉంచామంటే మనకి ఇక్కడ ఈ వేడి అంతా చల్లారిపోతుంది కదా. అప్పుడు మనం అంతా గవ్వలని తీసుకొని సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చల్లారిపోయింది. చూసారు కదా, ఇలా అంటుకుంటలేదు మనకి. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం చల్లారిపోయింది కాబట్టి ఇక్కడ మనకి గవ్వలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా దీన్ని తీసుకొని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటినీ తీసుకొని ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు అనేటివి రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇంతే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ బెల్లం గవ్వలు అనేటివి. ఇలా చేసుకొని మనం ఒక డబ్బాలో వేసి పెట్టామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో. ఇలా చుంచుతేనే మనకి ఎలా సాఫ్ట్గా ఉంటాయి, లోపల కూడా బయట క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.